తిరుమల పుణ్యక్షేత్రంలో అపచారం జరిగింది. అన్నాడీఎంకే కార్యకర్తలు జయలలిత ఫోటోలు, పార్టీ కండువాలతో తిరుమల కొండపై హల్చల్ చేశారు. జయలలితకు మద్దతుగా నినాదాలు చేసి నిబంధనలను ఉల్లంఘించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ ఓటు యు. మాజీ ముఖ్యమంత్రి జయలలితని అక్రమాస్తుల కేసుల్లో నిర్దోషిగా ప్రకటించినట్టు తమిళనాడులోని భక్తులు శ్రీవారికి మొక్కు చెల్లించుకోవడానికి అక్కడ నుంచి నడుచుకోవడం జరిగింది. తిరుమలలో సోమవారం దర్శించుకున్నట్టు ఆలయ వేలుపులు అనేక మంది జయలలిత ఫోటోలతో పాటు జయలలిత పైన సంతోషంగా ఉండాలి, సోమవారం ఆశీస్సులు ఉండాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. అసలు వీళ్ళని అడగతాం எப்போ வந்து சொல்லுங்க, நீ எங்க నుంచి வந்தீங்க? நாங்க வேலூர் மாவட்டம் பார்னம்பட் ஒன்றியம் மசியம் கிராமத்திலிருந்து வரோம். என் பேர் ஜெகதீசன். நான் மசிக ஒன்றிய உறுப்பினராக இருக்கிறேன். அம்மா வந்து இந்த கேஸ்ல இருந்து விடுதலை ஆனதுக்காக அம்மா மறுபடியும் முதல்வர் ஆகி மறுபடியும் நீண்ட ஆயுளோட அம்மா வந்து மக்களுக்கு 22ஆம் தேதி அம்மா வந்து முதலமைச்சராக பதவி ஏற்றுக்கணும், மக்களுக்கு நல்லது பண்ணணும், எங்களுக்கெல்லாம் நல்லது பண்ணணும், அம்மா வந்து தீர்க்கால இருக்கணும், அம்மா வந்து நீடோடி வாழ்ந்ததுக்காக நாங்கள் வந்தோம். நிரந்தர முதல்வாகணும். நாங்கள் ஏற்கனவே 24ஆம் தேதி 160 கிலோமீட்டர் எங்கள் ஊர்ல இருந்து 108 பேர் நடப்பயணமாக நாங்கள் நடந்து வந்து ஏழுமலையான தரிசனம் பண்ணிட்டு 67 பேர் மொட்டை அடித்தோம் அம்மாக்காக. அம்மா பெருமாள் கிட்ட அன்றைக்கி வேண்டிக்கணும், எங்கள் அம்மா கேஸ்லேருந்து விடுதலை ஆகிட்டா மறுபடியும் நாங்கள் நடந்து வந்து தரிசனம் பண்ணுறேன்னு பெருமாளுக்காக நன்றி சொல்கிறதுக்காக. நீங்கள் சொல்லுங்கள், எப்படி இருக்குது உங்கள் ஜெயலலிதா அவங்க விடுதலை அப்புறம் நீங்கள் வந்தீங்க, ஃப்யூச்சரில் அவங்க அம்மா பிளான் எப்படி இருக்கும்? பல அரசியல் சூழ்ச்சிகளை வேறுடைத்து தமிழக மக்கள் மட்டுமல்லாமல் இந்திய மக்கள் அனைவரும் நலமாக வாழவும் டாக்டர் புரட்சி தலைவி அம்மா அவர்கள் வருகின்ற 22ஆம் தேதி மீண்டும் தமிழக முதல்வராகி ఇనిమేల్ தமிழகத்தின் నిరంతర முதல்வர் என்ற అంతస్తోడు వలం వర ఇక్కడ మనం చూస్తున్నాం. జయలలితకు సంబంధించిన ఫోటోలతో పాటు పార్టీ కండువాను కూడా ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నారు ఈ భక్తులు. దీనికి సంబంధించి సాక్షాత్తు శ్రీవారి ఆలయం ముందు జరుగుతున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు కనీసం సీసీ కెమెరాలు ఉంటాయి, కానీ 24 గంటలు భక్తుల రద్దీ ఉండే ప్రదేశం. ఇక్కడ ఎటువంటి ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. దీనికి సంబంధించి ఇటువంటి టీటీడీ విజిలెన్స్ వైఫల్యానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. టీటీడీలో తిరుమలలో రాజకీయ కలాపాలు చేయకూడదని తెలిసినా, అంటే తమిళనాడు నుంచి వచ్చిన భక్తులకు తెలియకపోవచ్చు. ఇక్కడ ఉన్న టీటీడీ అధికారులు కానీ సిబ్బంది కానీ తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారులు పూర్తిగా విఫలం చెందినట్లు కూడా మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ దాముతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.